హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరు కూడా బాగున్నారని అనుకుంటాం. ఇది వచ్చేసి వన్ మోర్ షాపింగ్ లాగా అనమాట. సో స్టూడియోకి వెళ్తున్నాం. మా ఆయన్ని మార్నింగ్ తీసుకెళ్ళమంటే క్లోజెస్ టైంకి తీసుకెళ్తున్నాడు. ఈ షాపింగ్ మొత్తంలో ఒక్కదానికే మా ఆయన వస్తున్నాడు. ఇప్పుడు వరకు ఏ షాపింగ్ రాలేదు. మీరు ఎంతసేపు కావాలండి, ఏమేమి చేసుకోండి, కావాలంటే కార్డు ఇస్తాను, మీ ఇష్టం వచ్చినంత సేపు చేసుకోండి అని వదిలేస్తాడు. ఇప్పుడు కూడా చూడాలి, అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తాడా లేదంటే లోపలికి వస్తాడో చూడాలి. షాపింగ్ బ్లాగ్స్ మొత్తం చెక్ చేయండి. మా ఆయన బట్టల షాపింగ్ లోనే కనిపిస్తాడు, ఇంకెక్కడ కనిపించాడు. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. అక్క మా పరిస్థితి కూడా ఇట్లనే ఉంది అక్క, ఏం చేయాలి అని. ఏం చేయలేము దానికి మనం. ఏదో కొనుక్కున్నాయి తీసుకున్నాయి చూపిద్దామని అంటే, అంతకు మించి ఏం లేదు. ఈ మొగుళ్ళు మారు. కొంతమంది ఎంత మంచిగా వైఫ్ని షాపింగ్ తీసుకెళ్ళి హస్బెండ్స్ ఉన్నారు, మనోళ్ళు ఉన్నారు. సెలెక్ట్ చేయమంటే మీకు నచ్చినవి తీసుకోండి అని అంటారు. షాపింగ్కి రాండి అంటే మీకు నచ్చినవి తీసుకునేదానికి మేము ఎందుకు అంటారు. చూడండి ఎన్ని డైలాగులు. షాపింగ్ మాత్రం ఫైనల్గా రారు. సో నేను ఇప్పుడు జూడియోలో ఏమేమి తీసుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. సో ఈ జూడియోకి అయితే నేను ఒంగోలులో వెళ్ళాను. యాక్చువల్గా బెంగళూరులోనే వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు టైం సెట్ అవ్వలేదు. ఇంకా అందుకని బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఒంగోలులో వెళ్ళామన్నమాట. ఈసారి కలెక్షన్ మాత్రం జూడియోలో చాలా బాగుంది. ఒకసారి వెళ్ళినప్పుడు నాకు అసలు కలెక్షనే నచ్చలేదు, ఓన్లీ నైట్ డ్రెస్ కలెక్షన్ నచ్చింది. ఇప్పుడు కూడా నైట్ డ్రెస్ కలెక్షన్ కోసమే వెళ్ళాను, బట్ ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి కలెక్షన్ అని వెళ్తే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. ట్రెండ్స్లో కంటే నాకు ఇక్కడే బాగా అనిపించాయి అనమాట. అన్నీ బాగున్నాయి. ఇంకా కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను తీసుకుందాము అనేసి, బట్ ఏమైంది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను, చూడండి. కొన్ని డ్రెస్సులు చాలా బాగా నచ్చాయి అనమాట, చూడడానికి చాలా మంచిగా అనిపించాయి. ఇంకా కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. కార్డ్ సెట్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చాయి అంటే ఇంకా లేదు తీసేసుకుందాం అనిపించింది, అంత బాగున్నాయి. చాలా నచ్చాయి నాకు కార్డ్ సెట్స్ అన్నిటికంటే. ఈసారి నైట్ డ్రెస్ కలెక్షన్ అంత మంచిగా అనిపించలేదు, కానీ కార్డ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా కలెక్షన్ ఉండింది. ప్రైస్ కూడా బాగుంది, క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది, దానికి తగ్గట్టుగా ప్రైస్ కూడా ఉందన్నమాట. అందుకే నాకు తీసుకోవాలి అనిపించింది. ఇంకా అందుకని కొన్ని డ్రెస్సులు నాకు నచ్చినాయి, ట్రైల్ వేసాను. బట్ వీటిలలో మైనస్ ఉంది, నాకు ఎందుకో అంత సూపర్గా అనిపించలేదు. వీటిలో సైజ్ సరిపోతే క్లాత్ మంచిగా లేదు. ఎందుకంటే క్లాత్ చాలా పలుచగా అనిపించింది, లోపల స్కిన్ కనిపించేలా ఉంది బయటకు వస్తే. అక్కడ అనిపించలేదు కానీ బట్ హ్యాండ్ పెట్టి చూస్తే తెలుస్తుంది అనమాట. ఈ డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, బట్ నెక్ చాలా బ్రాడ్గా ఉంది. సో అందుకని నాకు తీసుకోవాలనిపించలేదు. బట్ ట్రైల్ వేయకుంటే తీసుకునేదాన్ని నేను ఖచ్చితంగా. ఆ తర్వాత అయితే ఈ కార్డ్ సెట్ ట్రై చేశాను, ఇది కూడా చాలా బాగుంది. నాకైతే ఎంత నచ్చిందంటే తీసుకోవాలి అనుకున్నా. బట్ ఏంటంటే టాప్ చాలా పొట్టిగా ఉందన్నమాట, లైక్ మనం హ్యాండ్స్ రైజ్ చేసినా నడుము కనిపించేలా ఉంది. సో ఇదొకటి డ్రాబ్యాక్ అనిపించింది, లేదంటే ఇది ఖచ్చితంగా తీసుకునేదాన్ని. నాకు అంత బాగా నచ్చింది. ఎప్పుడు మనం సింగిల్గా ఉండం కదా, బయటకు వెళ్ళినప్పుడు అలా ఉన్నప్పుడు అంత కంఫర్టబుల్గా అనిపించదు అనమాట. నాకు ఎందుకు అన్కంఫర్టబుల్గా అనిపించింది. మనము ఇంకేదన్నా చెయ్యి అలా లిఫ్ట్ చేస్తే నడుము కనిపించేలా ఉంది. సో అందుకని నాకు అదొక మైనస్ అనిపించి తీసుకోలేదు. తర్వాత కొన్ని టాప్స్ ట్రై చేశాను, ఇవైతే కాటన్ టాప్స్. సో ఇవి కూడా సైజ్ నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. ఎందుకంటే హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయి కానీ బాడీ లూజ్గా ఉంది. మనం కొంచెం లావ్ అయినా హ్యాండ్స్ సరిపోవు, పక్కన వేయాల్సి వచ్చింది టాప్స్. సో కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం కదా ఎందుకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య మనం అసలే సరిపోవట్లేదు, పక్కనే వేయాల్సి వస్తుంది చాలా డ్రెస్సులు అనమాట. సో ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదు. సో అందుకని ఈ టాప్స్ కూడా నేనేం తీసుకోలేదన్నమాట. కొన్ని తీసుకున్నాను నేను, అవి నేను వీడియో తీయలేదు అనుకుంటా, నాకు గుర్తులేదు కరెక్ట్గా వీడియో తీసాను లేదు. కొన్ని అయితే తీసుకున్నాను టాప్స్, కొన్ని చాలా బాగా నచ్చాయి. నాకు ఒక్కటే మైనస్ అనిపించింది ఏంటి అంటే మనకు కరెక్ట్గా సైజ్ దొరకట్లేదు. ఒకవేళ ఎక్స్ట్రా సైజ్ తీసుకుంటే చాలా లూజ్గా అనిపిస్తున్నాయి, లేదు కరెక్ట్ సైజ్ తీసుకుంటే చాలా టైట్గా అవుతున్నాయి అనమాట. రెండిటి
కరెక్ట్గా ఏ సైజు లేదు, అన్నీ కొన్ని నాకు బాగా నచ్చినాయి, ట్రయల్ వేశాను. నాకు సైజులు కొంచెం మైనస్ అనిపించాయి ఎందుకో. మీరు ఈ మధ్య రీసెంట్గా జూడియోకి వెళ్ళారా? మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈసారి నైట్ డ్రెస్ కలెక్షన్ కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే టాప్స్ పొట్టిగా వస్తున్నాయి, బాటమ్ మంచిగా వస్తుంది. అలా వస్తే ఏంటి అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని నాకు ఎందుకో మైనస్ అనిపించింది. ఇంతకుముందు జూడియోలో నైట్ డ్రెస్ కలెక్షన్ చాలా ఇష్టం నాకు, నేను ఎక్కువ అందులోనే తీసుకున్నాను అనమాట, జూడియోలోనే. సో మీరు రీసెంట్గా వెళ్ళారా? మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. బట్ కొన్ని మైనస్లు అనిపించాయి నాకు, పర్సనల్గా నాకు అనిపించింది. బట్ అది అందరికీ అనిపించాలని రూల్ లేదు కదా. సో ఈసారి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి, నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను, అది వీడియోలో చూపించాను లేదు నాకు గుర్తులేదు. కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, బాగా నచ్చాయి నాకు. లిప్స్టిక్స్ అలాంటివి తీసుకున్నాను. నేను డ్రెస్లు అయితే ఏం తీసుకోలేదు, చెప్పాను కదా నాకు కొన్ని మైనస్ అనిపించాయని. సో అందుకని ఇంకా నేనేం తీసుకోలేదు. వాటిల్లో కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకున్నాను, క్లిప్స్ అవి. ఇందులో క్లిప్స్ అవి చాలా బాగున్నాయి, కొంచెం స్ట్రాంగ్గా వస్తున్నాయి అనమాట, అందుకే చాలా బాగా నచ్చాయి. లాస్ట్ టైం కూడా నేను ఇందులో తీసుకున్నాను జూడియోలో, అందుకని మళ్ళీ అవే తీసుకున్నాను అనమాట, నాకు బాగా నచ్చి. సో షూ కలెక్షన్, చెప్పుల కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఈసారి టైం ఉన్నప్పుడు చూసి వెళ్ళాలి. నేనైతే జస్ట్ 15 మినిట్స్లో అన్నీ 15 to 20 మినిట్స్లో తీసుకొని వచ్చేసాను అనమాట జూడియోలో. సో ఈ వీడియో కింతే, బాయ్ బాయ్.